తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీతేజ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. బైపీసీ మొదటి సంవత్సరంలో పల్లవి 440 మార్కులకు గాను 437 మార్కులు సాధించి స్టేట్ 3వ ర్యాంకు పొందింది. అలాగే సీఈసీ ద్వితీయ సంవత్సరంలో సానియా 1000 మార్కులకు గాను 985 మార్కులు సాధించి సంగారెడ్డి జిల్లాలో మొదటి ర్యాంకు సాధించింది. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో శ్రీతేజ జూనియర్ కాలేజీ ఈ సంవత్సరం బైపీసీలో ప్రభంజనాన్ని సృష్టించిందని కాలేజ్ తరపున, మేనేజ్మెంట్ తరపున, పిల్లల తరపున, అధ్యాపక బృందం తరపున తెలియజేయడం జరుగుతుంది. 440 మార్కులకు గాను అమ్మాయి ఎం పల్లవి 437 మార్కులు సంపాదించింది. అలాగే సిఈసి గ్రూప్ సెకండ్ ఇయర్లో సానియా 1000 మార్కులకు కానీ 985 మార్కులను సంపాదించింది. అట్లానే చాలామంది పిల్లలు మంచి రిజల్ట్స్ ఈ సంవత్సరం తీసుకురావడం జరిగింది. సంగారెడ్డి పట్టణంలో బైపీసీలో స్టేట్ వైడ్గా స్టేట్ 3rd ర్యాంక్ ఉంది బైపీసీ. అదేవిధంగా సిఈసి సంగారెడ్డి డిస్టిక్లో స్టేట్ 1st ర్యాంక్గా ఉంది ఈ సంవత్సరం శ్రీతేజ జూనియర్ కాలేజీ. అడ్మిషన్లు కూడా మనకు ఈ సంవత్సరం ప్రారంభమైనాయి. 26-27 అడ్మిషన్ కూడా ప్రారంభమైనాయి. దానికి సంబంధించినటువంటిది అడ్మిషన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు కాలేజీకి వస్తే దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ ఫలితాలలో ప్రభంజనం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏదో ఒక గ్రూప్లో స్టేట్ 1st, స్టేట్ 2nd, స్టేట్ 3rd ర్యాంకులు వస్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా శ్రీతేజ జూనియర్ కాలేజీలో రావడం జరిగింది. గత 22-23 సంవత్సరాల నుంచి మనం ఈ కాలేజ్ అనేటువంటిది నడిపిస్తున్నాం. కాబట్టి ఈ రిజల్ట్ను సంపాదించిన విద్యార్థులకు అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహించినటువంటి పేరెంట్స్కి, పోషకులకి, అదేవిధంగా అధ్యాపక బృందానికి, మేనేజ్మెంట్ బృందానికి అందరికీ అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.